థియేటర్లలో ది రాజసాబ్ సందడి మొదలైపోయింది. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం గురువారం రాత్రి ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వీటికి డార్లింగ్ అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రభాస్ హర్రర్ ఫ్యాంటసీకి టాక్ ఎలా ఉందో చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ది రాజసాబ్ హర్రర్ ఫ్యాంటసీ కామెడీ జానర్ లో మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో మాళవిక మోహనన్న, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్త, జరీనా వహాబా, బొమ్మని ఇరానీ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటికి ప్రభాస్ అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. షోలన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రీమియర్ల నుంచి ఈ సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రభాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడా లేదా, డార్లింగ్ నమ్మకాన్ని మారుతి నిలబెట్టుకున్నాడా లేదా అనేది ప్రేక్షకులకు ఇప్పుడు ఒక అంచనాకు వచ్చేశారు. సినిమా అదిరిపోయింది. మారుతి అదరగొట్టాడు. ప్రభాస్ యాక్టింగ్ చింపేశాడు. బాగుంది, చాలా బాగుంది. చాలా బీజం టూ హెవీగా ఉంది, మా చెవులోకి వచ్చింది. బాగానే ఉంది. సినిమా బాగుంది, సూపర్ ఉంది. కానీ ప్రభాస్ అన్న ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యేదమ్మా. సినిమా మాత్రం అదిరిపోయింది బ్రో. రాజా సాబ్ ప్రభాస్ గారు కొత్తగా కామెడీకి ట్రై చేసిన ఒక మాస్ లెవెల్లో ఉర్రా మాస్ అనిపించేశాడు. లాస్ట్ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ మాత్రం చించేశాడు బ్రో. అసలు ఆ ఎలివేషన్ కానీ రాజా సాబ్ కానీ అది చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అలాంటి బుక్ ఏమన్నా దొరికితే మనం కూడా చదివేసి మనం కూడా అన్ని చక్రాలని ఒకటి చేసుకుందామా, స్ట్రాంగ్ అయిపోదాం అనిపించింది బ్రో. సినిమా మాత్రం ఓవరాల్గా 10/10 ఇస్తాను నేనైతే. సినిమా ప్రేక్షకులకి ఆనందంగా సూపర్గా ఉంది. ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి, సినిమా అయితే బాగుంది. నేను ఇప్పుడే సినిమా చూసి వచ్చాను డైరెక్ట్గా. ప్రభాస్ జబర్దస్త్. నాకు తెలిసి ఉన్న సినిమాల్లో మొన్న ప్రభాస్ సినిమా తీశాడు, దానికి డబ్బులు వస్తాయి. నెంబర్ 1 ప్రభాస్ జిందాబాద్.